అందరికీ నమస్కారం. జూలై 6 తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది. ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ఊహించినంత డబ్బు వస్తూనే ఉంటుంది. మీ భర్తకు దీర్ఘాయుషు అనేది పెరిగిపోతుంది. జూలై 6వ తేదీన తొలి ఏకాదశి. ఇది ఆషాఢ శుక్ల పక్షంలో వస్తుంది. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారన్నమాట. అందుకే దీనికి దేవసేని ఏకాదశి అని పేరు కూడా వచ్చింది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచి అనవసరపు కలహాలు అపార్థాలను తగ్గిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏకాదశి పూజ ద్వారా విష్ణువును ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇది ఇంట్లో ధనవృద్ధి, ఐశ్వర్యం మరియు శ్రేయస్సును తీసుకొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ సుభిక్షంగా ఉంటుంది. స్త్రీలు ఈరోజు మర్చిపోకుండా ఈ రంగు దుస్తులు ధరిస్తే కుటుంబం అంతటికీ కూడా రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యాగం సిద్ధిస్తుంది. ఏకాదశి వ్రతం పాటించే భార్య యొక్క భక్తి శక్తి భర్తకు కష్టకాలంలో రక్షణ కవచంలా నిలుస్తుందని, అన్ని ఆపదల నుండి వారిని కాపాడుతుందని ఈ ఏకాదశి రోజున ఉపవాసం మరియు పూజ చేయడం వల్ల భర్తకు దీర్ఘాయుషు మరియు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది. ధనయోగం కూడా కలుగుతుంది. మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు మరింత శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఏ రంగు చీరను ధరించాలనేదే చాలా ముఖ్యమైన అంశం. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండడం, విష్ణువుని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని, ఈ ఏకాదశి రోజున సరైన రంగు చీర ధరించడం ద్వారా పూజకు మరింత శుభ ఫలితాలు లభిస్తాయని, ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ప్రతి నెల శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి. ఇలా సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కొన్నిసార్లు అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన పేరు, విశిష్టత ఉంటాయి. ఏకాదశి రోజున అన్నం తినకూడదనే నియమం కూడా ఉంది. ఇది కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగాజలం లేదా ఇతర పుణ్యనదుల జలాన్ని స్నానపు నీటిలో కలుపుకోవడం శ్రేష్టం. శుచిగా, పవిత్రంగా ఉండడం చాలా ముఖ్యం. స్నానం ఆచరించాలి. ఇంటిని, వాకిలిని శుభ్రంగా నీటితో కడిగి ముగ్గు పెట్టాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. శుభ్రమైన బట్టలను ధరించాలి. ఈ రోజున ఒక పీటపై పసుపు వస్త్రం పరిచి దానిపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి చిత్రపటాలు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించాలి. పసుపు పట్టు వస్త్రాలను విష్ణువునికి సమర్పించాలి. సర్వశ్రేష్టం విష్ణుమూర్తి శాలిగ్రామ శిల ఉంటే దాన్ని కూడా పూజలో ఉంచవచ్చు. మహావిష్ణువు చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలను, పసుపు రంగు పూలను, ముఖ్యంగా చామంతి సమర్పించాలి. విష్ణువుకి తులసి లేకుండా పూజ అసంపూర్ణం. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. వరి అన్నం కాకుండా పండ్లు, పాలు, పంచామృతం, బెల్లం, స్వీట్లు, అటుకులు వంటి సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తాంబూలం కూడా సమర్పించవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ధూప దీపాలతో పూజించి సంకల్పం చెప్పుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని కనీసం 108 సార్లైనా జపించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కర్పూరంతో చివరిగా హారతి ఇవ్వాలి. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మహిళలు పసుపు రంగు చీర ధరించడం అత్యంత శ్రేష్టం. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రంగు కావడమే కాకుండా జ్ఞానం, సంపద,
సానుకూలతను మరియు ఆధ్యాత్మిక వృద్ధిని సంపాదిస్తుంది. పసుపు రంగు అందుబాటులో లేకపోతే తెలుపు, ఎరుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులను కూడా ఎంచుకోవచ్చు. అయితే నలుపు మరియు ముదిరి నీలం రంగులని దూరంగా ఉండాలి. రంగుతో పాటు శుభ్రత, పవిత్రత మరియు నిరాడంబరతం వంటి వస్త్రధారణ నియమాలను పాటించడం వల్ల ఏకాదశి పూజకు సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు మనసులో భక్తి, ఏకాగ్రత మరియు స్వచ్ఛమైన సంకల్పం ఉండడం అన్నిటికంటే ముఖ్యం. అంతర్గత భక్తియే దైవ అనుగ్రహానికి మార్గం. ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి. ఈ పవిత్రమైన రోజున విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం, ఉపవాసం ఉండడం ద్వారా సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి వ్రతం కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, నిబద్ధకమైన పూజా విధాన్ని ఆచరణను పాటించడం ద్వారానే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. గురుగ్రహం జ్ఞానం, ఐశ్వర్యం, శుభ్రం, ఆధ్యాత్మికత మరియు సంతాన భాగ్యానికి అధిపతి. ఏకాదశి పూజ ద్వారా ఈ ఫలితాలను ఆశించేవారు పసుపు రంగు ధరించడం వల్ల గురు అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఏకాదశి రోజున పసుపు చీర ధరించి లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం వల్ల ధనప్రాప్తి అనేది కలుగుతుంది. పసుపు రంగు మాకు అందుబాటులో లేదు అనుకునే వారు ఎరుపు, ఆకుపచ్చ, నారింజ చీరలైనా ధరించి పూజ చేయవచ్చు. ఆడవారు మాత్రమే కాకుండా పిల్లలు, మగవారు కూడా ధరించి పూజ జరుపుకుంటే మరింత ధనలాభం కలుగుతుంది. ఏకాదశి వ్రతం దశమి తిథి సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే శారీరక, మానసిక శుద్ధిని పాటించడం అవసరం. దశమి రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయం లోపల వరి అన్నం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, శనగపప్పు, పప్పు దినుసులు, వంకాయ, జాంపండు, చింతపండు, ఆకుకూరలు వంటివి తినకూడదు. మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు సంయమనం పాటిస్తూ బ్రహ్మచారాన్ని ఆచరించాలి. మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా మీరు ఆపేయాలి. దశమి నాడు రాత్రిపూట కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. అది కూడా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు రాత్రిపూట జాగరణ చేయడం చాలా ముఖ్యం. ఈ రోజున అసత్యాలు పలకడం, ఇతరులను విమర్శించడం, నిందించడం వంటివి చేయకూడదు. ఏకాదశి వ్రతం ద్వాదశి నాడు ఉపవాస విరమణతో ముగుస్తుంది. ఈరోజు నియమాలను కూడా సరిగ్గా పాటించాలి. ఉదయం కూడా స్నానం చేసి శుచిగా ఉండాలి. విష్ణువును తిరిగి పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ముందుగా తులసి దళాలు వేసిన నీరు స్వీకరించాలి. వారి శక్తికి తగ్గినట్లుగా దాన ధర్మాలు, వస్త్రాలు, ధనం, తినుబండరాలు సమర్పించాలి. ద్వాదశి రోజున ఉపవాస విరమణకు ఒక నిర్ణీత సమయం ఉంటుంది. పంచాంగం చూసి ఆ శుభముహూర్తంలోనే ఉపవాసం విరమించాలి. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఉపవాసం విరమిస్తే సంపూర్ణ ఫలితం దక్కిదని నమ్మకం. పారణకు ముందుగా ఉసిరికాయ లేదా తులసి దళంతో కూడిన నీటిని స్వీకరించి ఆ తర్వాతే సాత్విక ఆహారం, వరి అన్నం తీసుకోవచ్చు. ఏకాదశి వ్రతం కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకు మాత్రమే కాకుండా శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరం ఆరోగ్యంగా మారుతుంది. క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది బరువు నియంత్రణలోను, శక్తి స్థాయిలను పెంచడంలోనూ సహాయపడుతుంది. ఉపవాసం శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. ఉపవాసం, మంత్రజపం మరియు జాగరణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఆత్మ నియంత్రణకు అలవాటు పడుతుంది. ఏకాదశి వ్రతం ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మనసును ప్రపంచిక విషయాల నుంచి దూరం చేసి భగవంతునిపై కేంద్రీకరించేలాగా చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ జ్ఞానానికి మార్గం సమూహం చేస్తుంది. ఉపవాస జాగరణ ద్వారా మనలోని చెడు గుణాలను జయించి
సత్వగుణాలను పెంపొందించుకోవచ్చని దీని అంతరార్థం. ఇది పాపాల నుండి విముక్తికి దారితీస్తుంది. కాబట్టి చక్కగా నియమాలను పాటించండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ ఉండండి. అలాగే కొంతమంది నీరసంగా ఉంటారు. అలా అని మేము ఉపవాసం చెయ్యలేము అని మాత్రం దిగులు పడవద్దు. ఈసారి కుదిరినాకైనా చేసుకుంటాము అని ఆ భగవంతుడికి మొక్కుకొని దండం పెట్టుకొని మీరు ఆ ఓ రోజు జాగరణ చేసినా సరిపోతుంది. ఇలాగా తెలుసుకున్నారు కదండి. ఆడవారు తొలి ఏకాదశి రోజున ఏ చీర కట్టుకొని ఏం చెయ్యాలి అనేది మీ భర్త ఆయుష్ పెరగాలంటే గుర్తుపెట్టుకొని ఈ ఒక్క పని చేయండి చాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.